మనం ఇప్పుడు కర్నూలు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్కో కంపెనీ 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో 12,000 మందికి ఉపాధి కల్పించారని చెప్పారు పవన్. మరో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన వరవకల్లు సమీపంలోని అల్ట్రా మెగా సోలార్ పార్క్, గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును సందర్శించారు. గని సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పవన్ పరిశీలించారు. స్థానిక అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కర్నూలు నుండి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. మూర్తి, కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూరు కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోనే కావచ్చు, ఇటు ప్రపంచంలో మొట్టమొదటి పవర్ ప్రాజెక్టును గ్రీన్కో ప్రాజెక్ట్ నిర్వహిస్తుంది. ఏదైతే విండ్, సోలార్ అలాగే హైడల్ పవర్ సంబంధించిన ప్రాజెక్టు 3 ఒకటే చోటు ఉన్న ప్రాజెక్టును నిర్మిస్తున్నారు గ్రీన్కో కంపెనీ వారు. ఈ కంపెనీకి సంబంధించిన ఏదైతే పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునేందుకు గ్రీన్కో కంపెనీ చైర్మన్ ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో వారు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 4 గంటల సమయం తీసుకొని మరి ఏదైతే పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో ఆ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా అవగాహనకు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్, అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అని, ఏదైతే దేశానికే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నిలవబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనుగడలోకి వచ్చాక దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కరెంట్ సరఫరా చేయొచ్చని, అదైతే రాష్ట్రానికి 50% వరకు కరెంటు కొరత లేకుండా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్కో యాజమాన్యాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. దాదాపు దేశంలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని, ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 35,000 కోట్లతో పెట్టుబడులు పెట్టి మరి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ వారిని అభినందించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే గ్రీన్కో కంపెనీకి సంబంధించి ఇక్కడ అటవీ శాఖ భూములకు అలాగే రెవెన్యూకు రెండు శాఖల మధ్య కొంత సమన్వయం లోపంతో కొంత డిస్ప్యూట్ రావడంతో ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే గ్రీన్కో యాజమాన్యానికి హామీ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉంటే తాము రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర మంత్రితో మాట్లాడి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే అటవీ భూములు తీసుకుంటే దానికి పరోక్షంగా దానికి 2 భూములు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చట్టంలో దీనికి అనుగుణంగానే గ్రీన్కో యాజమాన్యం తాము ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ కూడా వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఇటు గ్రీన్కో యాజమాన్యం చేస్తున్న పనులను పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉన్న అటవీ భూములను తాను పర్యవేక్షిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కడపలో జరిగిన ఏదైతే ఇష్యూలో కూడా ఇప్పటికే అధికారులపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పి, ఏదైతే ఆఫీసులలో మీటింగ్ కూర్చొని చూడడం, ఫీల్డ్కి వచ్చి చూడడం చాలా తేడా ఉంటుందని చెప్పి, అందుకు ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఈ ప్రాజెక్టు పనితీరు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఎలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనే దానిపైనే తాను కర్నూలుకు వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్కో ఏదైతే ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుందో ఈ పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది.